ఏవండోయ్! ప్రకృతి మనకిచ్చిన అందమైన బహుమతి పువ్వులండి. చాలా రకాల రంగుల్లో, సువాసనలతో మనకి అనేక రకాల పువ్వులు ఈ ప్రకృతిలో దొరుకుతూ ఉంటాయి. వీటిని మనం తలలో పెట్టుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటాము, పూజలకు ఉపయోగిస్తూ ఉంటాము, ఇంకా అలంకరణకు కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటామన్నమాట. అయితే కొన్ని రకాల పువ్వుల్ని మనం చాలా పవిత్రమైనవిగా మనం భావిస్తూ ఉంటామండి. ముఖ్యంగా మల్లెపూలు, గులాబీలు, కమలం, బంతి ఇలాంటి పువ్వుల్ని దేవుళ్ళకి ఎంతో ఇష్టమైన పువ్వులుగా మనం భావించి వాటితో పూజిస్తూ ఉంటాం. ఇలాంటి పూలతో పూజించడం వల్ల భగవంతుని అనుగ్రహం మనకు లభిస్తుందని అనుకుంటూ ఉంటాం. అయితే పగటిపూట ఏ సమయంలోనైనా మనం పువ్వులు కోయడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు, కానీ సాయంత్రం 6 దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మొక్కల దగ్గరకు వెళ్ళకూడదని, పువ్వులను కొయ్యకూడదని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారండి. అలా చెప్పడం వెనుక ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు ఉన్నాయి. వాటితో ఎన్నో సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయన్నమాట. అవి ఏంటో మీకు తెలియాలి